పాపం అంటే ఏంటి? ఒక అవగాహన ఉందండి. ఏంటి ఆ పాపం అంటే ఏంటి ఇంతకీ? ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయండి. ఇదిగో వాక్యాన్ని బాగా వినాలి. అదేవిధంగా వాక్యానుసారమైన క్రియలు చేయాలి. అలాగే మంచి సహవాసం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనకు అర్థమవుతుంది. కానీ పాపాన్ని జయించాలంటే ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలిసి ఉండాలి. పాపాన్ని జయించాలంటే వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి వాక్యాన్ని క్రియలలో ఎలా చూపించాలో తెలుసుకోవాలి. అంటే మన లైఫ్‌లో తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా బైబిల్‌లో మనకు కనిపించే ప్రతి విషయాన్ని కూడా మనం మన జీవితంలో అన్వయించుకోవడం రావాలి. అది రాలేదనుకోండి, మనం ప్రతిరోజు మందిరానికి వెళ్ళినా ఉపయోగం ఉండదండి. ప్రతిరోజు బైబిల్ ధ్యానించినా ఉపయోగం ఉండదండి. యోసేపు గారి జీవితాన్ని మనం ధ్యానించిన తర్వాత ఆ యోసేపు గారి జీవితాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఎక్కడ పడిపోకుండా ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఏ విధంగా పాపాన్ని జయించాలి, అది మనకు తెలియదనుకోండి, ఎంత నేర్చుకున్నా కానీ, ఏది తెలుసుకున్నా కానీ ఏ ఉపయోగం ఉండదండి.